హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బటర్ఫ్లై స్టిచ్ ఏ విధంగా వేయాలో చూద్దాం. ఈ బటర్ఫ్లై స్టిచ్ని రెండు రకాలుగా వేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ టైప్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. సో స్టిచ్ వేసుకోవడానికి ఇలా 2 లైన్స్ డ్రా చేసుకొని లైన్స్ మీద 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్కి ఈ విధంగా పాయింట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ డబుల్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా నాట్ వేసుకోండి. ఇప్పుడు కింద లైన్ ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి బ్యాక్ చైన్ వేసుకుని పై లైన్ సెకండ్ పాయింట్ దగ్గర ఇలా క్రాస్గా లైన్ లోపలికి లాంగ్ చైన్, లైన్ బయటికి స్మాల్ చైన్ ఇలా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కిందికి మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో దాని పక్కనే మళ్ళీ లైన్ లోపలికి లాంగ్ చైన్, లైన్ బయటికి స్మాల్ చైన్ ఇలా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కిందికి మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో దాని పక్కనే మళ్ళీ లైన్ లోపలికి లాంగ్ చైన్, లైన్ బయటికి స్మాల్ చైన్ వేసుకోవాలి. ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడల్లా సెకండ్ పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ పాయింట్ వరకు ఇలా వెనక్కి వేసుకోవాలి. కిందకి వచ్చినప్పుడల్లా ఈ ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్ వరకు ఇలా ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం స్మాల్ చైన్ వేసుకున్నాం కదా, చైన్ వేసిన వెంటనే నీడిల్ని తిప్పకుండా ఫస్ట్ థ్రెడ్ లాక్కోవాలి. ఎంత థ్రెడ్ అయితే కావాలో అంత లాక్కొని తర్వాత నీడిల్తో పైకి తిప్పుకుంటే కనుక అక్కడ థ్రెడ్ అనేది తెగిపోకుండా పోగులు రాకుండా ఉంటుంది. సో ఇలా మనము క్రాస్గా ఇలా స్టిచ్ చేసినట్టయితే మనకు బటర్ఫ్లై షేప్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు వేరే కలర్ థ్రెడ్తోనైనా వేసుకోవచ్చు. నేను ఈ థ్రెడ్లోనే వేస్తున్నా. మళ్ళీ ఫస్ట్ ఎలా అయితే వేసామో అలానే క్రాస్ వేసుకుంటూ రావాలి. ఇలా కంప్లీట్ చేశాక మనం 2 లైన్స్ డ్రా చేసాము కదా, వాటి మీద చైన్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా ఈ డాట్స్ మొత్తం కంప్లీట్ చేశాక మళ్ళీ ఈ లైన్స్ కాడ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మన ఛానల్లో గ్రాండ్ బుట్టాస్ ఇవన్నీ ఎలా వేయాలో కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇలా ఇది ఫినిష్ అయ్యాక లాస్ట్లో ఎన్ నాట్ వేసుకొని ఇంకా నేను వేరే థ్రెడ్తో వేరే కలర్ థ్రెడ్, ఇది నార్మల్ నీడిల్, ఇటు 6 పెటల్స్ తీసుకొని ఇటు 6 అటు 6 మొత్తం 12 తీసుకొని ఇలా మనం నాట్ అనేది వేసుకోవాలి. నేను 2 నాట్లని వేసుకుంటున్నా. ఇటు నుంచి అటు మళ్ళీ ఇటు నుంచి ఇటు వేసుకున్నా. మీరు ఒకటైనా వేసుకోవచ్చు, 2 అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా వేసుకున్న తర్వాత నేను మళ్ళీ అదే కలర్ తీసుకొని పైన చైన్ స్టిచ్ అనేది వేసా. నేను మళ్ళీ అదే థ్రెడ్ తీసుకొని ఇక్కడ పైన చైన్ స్టిచ్ వేస్తున్నా. మళ్ళీ అదే కింద లైన్ కూడా చైన్ స్టిచ్ వేస్తున్నా. ఇక్కడ నేను ఒక లైన్ వేసి ఫినిషింగ్ సరిగ్గా రాలేదని మళ్ళీ అదే సెకండ్ లైన్ చైన్ స్టిచ్ వేసా. మీరు ఇక్కడ బీడ్స్ అయినా స్టిచ్ చేయొచ్చు, లేకపోతే జరీ థ్రెడ్ అయినా స్టిచ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ 3 mm బంచ్ బీడ్ తీసుకుని ఇక్కడ ఒక్కొక్కటికి స్టిచ్ చేస్తూ వస్తున్నా. ఇక్కడ మీరు సీక్వెన్స్ అయినా స్టోన్స్ అయినా ఏదైనా స్టిచ్ చేయొచ్చు. అంతేనండి, ఈజీగా బటర్ఫ్లై స్టిచ్ అనేది ఈరోజు మనం చూసాం.